పాలమూరు అనగానే శతాబ్దాల చరిత్ర కలిగిన పిల్లల మరి గుర్తు వస్తుంది. పాలమూరు నేపథ్యం చేసుకొని ఎంతోమంది రాజకీయ నాయకులు పార్లమెంట్లో అడుగుపెట్టారు. పాలమూరు రాజకీయాల్లో అనేక మంది ఎన్నో కీలక పదవులు అధిష్ఠించారు. ఈసారి జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, జనం ఏమనుకుంటున్నారు, క్రితంసారి జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఎట్లాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి, పబ్లిక్ పల్స్లో తెలుసుకుందాం. ఎలక్షన్లు అవుతున్నాయంటే కదా, ఏం ఎలక్షన్లు ఇవి ఎంపీల ఎలక్షన్లు అవుతున్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతం. ఇంతకుముందు ఎంపీ ఎంపీ మన్య శ్రీనివాసే ఉన్నాయి మనకు. ఇక అప్పుడు వస్తున్నాయి సార్, ఎన్నడో ఒకసారి వచ్చి ఇట్లా పోయేది అంతే, రాలే ఎన్ని దినాలు. ఎప్పుడైతే ఏం లేదు సార్, డెవలప్మెంట్ ఏముంది సార్, తెలియదు ఎవరేం చేసినది. ఒక్క నిమిషం సార్, యాక్చువల్గా అంటే నిజంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వం ఈ చిన్నకారు రైతులు ఎవరి భక్తులు ఎవరు మార్చలే ఎవరు. ఇప్పుడైనా కూడా ఇప్పటికైనా కూడా తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోతుంది, ఒక్కరికి మండల్లో ఒక్కరికి ఒక జాబ్ కూడా లేదు. ఒక్కటి చిన్న మండల్ చూసుకో అంటే విలేజ్ కాదు, ఒక మండల్కి ఒక జాబ్ కూడా లేదు ఇప్పటి వరకు కూడా వాసన చెప్పాలంటే. అట్లాంటి పరిస్థితి ఉంది తెలంగాణ ప్రభుత్వంలో. మామూలు బాగుపడుతున్నాయి. మామూలు ఇప్పటికి ఏం చేంజ్ కాలేదు సార్. ఏం చేంజ్ అయింది చెప్పండి? డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చిండ్రు, ఉన్నోనికే ఇచ్చిండ్రు. ఇప్పుడు 20 లక్షల ఆస్తి ఇచ్చిండ్రు ఒకనొకరికి. ఈ కూలి పని చేసేవానికి ఎవరికైనా ఇచ్చిండ్రా? వాళ్ళే పైరావు చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిండ్రు, ఇచ్చుకున్నారు. ఉన్నోనికే రోజుకు 1 లక్ష రూపాయలు సంపాదించడానికి డబుల్ బెడ్రూమ్ సంపాదించుకున్నాడు. లేనోనికి ఎవరికి ఇచ్చిన గరీబ్ ఎంక్వైరీ చేసి ఇచ్చింది ఎవడన్నా, నీకు తెల్ల రేషన్ కార్డు ఉందా, నువ్వు ఏం పని చేస్తావు, నీకు ఎంత ఆస్తుందని చెకప్ చేసి బ్యాంక్ రికార్డు తీసేసి ఎవడన్నా నీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా? ఉన్నోనికే ఇచ్చింది సార్. ఎవరికి ఇచ్చిండు? ఎవడు బాగుపడుతున్నావు? ఏం ఎలక్షన్స్ ఇవి? ఎంపీ ఎలక్షన్ సార్. అవును సార్. డెవలప్మెంట్ అయిందా ఊళ్ళల్లో? ఊర్లలో ఏమైంది సార్, కొంచెం వాటర్ సవలత అయింది కానీ మిగతాది ఏం కాలేదు సార్. అట్లా మంచినీళ్ళు ఒక్కటే మంచిగా అయింది సార్. అదే ఇంటింటికి నల్ల వచ్చింది అంతే, ఇంకేం రాలేదు. ఇంకా ఏమైతే బాగుంటుంది డెవలప్మెంట్? ఇంకా మంచిది కావాలి, పిల్లలకు మంచి స్టడీని ఇవ్వాలి, మంచిగా హాస్పిటల్ ఉండాలి సార్. కానీ ముఖ్యంగా ఎంప్లాయీస్ అయితే బాగుంటుంది సార్. అందరు కూలీ చేస్తున్నారు చదువుకొని కూడా. మోడీ ఎలక్షన్. ఎవరైనా మోడీ అంటే నరేంద్ర మోడీ. ఆయన ఏం పెడుతున్నాడు? ఆయననే గోర్లు బార్లు దున్నపోతలకు 50,000కే పెడుతున్నాడు. మా ఎస్టీలకు ఏం లేదు, ఏం లేదు, ఒక్క రూపాయి లేదు. పిన్గమీన బొంగులు దాన్ని అట్లనే సేమ్ దండగా ఎస్టీలకు బీసీలకు వరకు ఏం పెడతలేడు. డెవలప్మెంట్ అయింది ఊళ్ళో? ఏమన్నా పనులు ఏమి పోయి మన ఏం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు, ఒక్కటి డెవలప్మెంట్ లేదు. పనులు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉస్కా బంద్ అయిందని చెప్పిండ్రు. అప్పటి నుండి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వచ్చినాక ఉస్కా పూరా బంద్ చేసిండ్రని ప్రచారం. ఇప్పుడు కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వాలని ఇచ్చినాం కానీ మా లేబర్ని పూరా అనగదొక్కుతుండ్రు సార్. మాకు ఇసుక ఉంటేనే కదా సార్ మాకు గడిచేది. మన రైతులకు 2 లక్షల రుణమాఫీ అని అంటున్నాడు, మరి వేస్తారా వేయరా అనేది. మన డెవలప్మెంట్ ఏమైనా అయిందా మోడీ హయాంలో? మరి అయ్యిందంటే ఇప్పుడు మా ఇక్కడైతే ఎన్నడూ బీజేపీ లేదు సార్ వాస్తవానికి చెప్పాలంటే. ఇప్పుడు పాపులేషన్ అవుతుంది అంతే. ఫస్ట్ నుండి అయితే ఇక్కడ ఉన్నది ఏం లేదు బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండే, వేరే పార్టీలు ఏం లేకుండా. ఊళ్ళల్లో ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం కబ్జాలే ఉండే సార్. ఇప్పుడు ఊళ్ళకి ప్రచారానికి వస్తున్నారా? వస్తున్నారు. ఏం ఎలక్షన్స్ ఇవి ఎంపీవి. ఓ మంచి వ్యక్తి ఉంటే అన్ని చేయగలుగుతాడు, అందరికి సాల్వ్ చేసినాడు కావాలి మాకు. మీ ఊళ్ళకి వస్తున్నారా ప్రచారం చేయడానికి? వస్తుండారు. గవర్నమెంట్లో ఏమన్నా అయిందా ఊళ్ళో డెవలప్మెంట్? ఏమైంది సార్, మాకు పేదలకు ఏం చేసిలేడు. ఇల్లు కట్టినాము, 8 లక్షలు 9 లక్షలు అయినాయి. ఆ ఇల్లు అట్లే బీడు పడ్డది. కష్టం చేస్తుంటాం, పిల్లలకు 4 పిల్లలకు సాకుతుంటాము, కూలీ చేసి. రాలేదా మరి? ఒక్క ఇల్లు ఇచ్చిలేదు సార్. మాకు కట్టిన ఇల్లుకు పైసలు వచ్చిలేవు. 4 ఉంటాం, 2 కొడుకులు 2 బిడ్డలు. ఒక్కరు కూడా పెండ్లి అయ్యలేదు. 2 ఆలుమొగులు పని చేస్తుంటాము, సాకుతుంటాము. ఏం జాబులు లేవు, ఏం లేవు. చదివించినాము, అప్పు తీసి చదివించినాము, ఇల్లు కట్టి. అప్పులు 1 రూపాయి మితి కట్టలేము, చేసిలేము. అప్పు కోసరమని దేశం అలా తిరుగుతుంటాం. ఇంతకుముందు ఎంపీ ఎవరున్నారన్న? మన్యం శ్రీనివాసరెడ్డి ఉండే. ఏమైనా డెవలప్మెంట్ అయిందా? ఈసారి కూడా కొన్ని పనులు ఊళ్ళో ఉన్నాయి, ఇళ్ళో ఉన్నాయి, ఆ పార్టీ ఉన్నాయి. క్యాండిడేట్ని చూసి ఓటేయాలి.